హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఎలా ఉందో అందరికీ తెలుసు. అయితే చేతికి మట్టి అంటకుండా మనం పాకిస్తాన్ ని టచ్ చేయకుండా పాకిస్తాన్ లోనే పాకిస్తాన్ వాళ్ళతోనే లేపిస్తే ఎలా ఉంటది ఆలోచించండి ఒకసారి. చాలా బాగుంది కదా ప్లానింగ్. మన సైనికులు వెళ్ళొద్దు, బోర్డర్ పైన మనం వద్దు, వాళ్ళ దేశంలో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు అదే రిక్వెస్ట్ మోడీ గారి దాకా వచ్చింది సోషల్ మీడియా వేదికగా. మొన్న చైనాకి పాకిస్తాన్ కి బెల్జిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మా భూభాగంలోకి అడుగు పెట్టొద్దు, వస్తే చైనాని కూడా లేపేస్తామని చెప్పారు వాళ్ళు. సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ బెల్జిస్తాన్ నుంచే ఒక రిక్వెస్ట్ వచ్చింది మన పిఎం మోడీ గారికి. ఏమని? మోడీ గారు మాకు కొన్ని మిసైల్స్ పంపించండి చాలు, మాకు పోరాడటానికి శక్తి కావాలి. పాకిస్తాన్ లో 46% మా భూభాగం ఉంది బెల్జిస్తాన్. మా దగ్గర సరైనటువంటి గన్నులు లేవు, తుప్పు పెట్టిపోయి బ్యారల్స్ వంకర తిరిగి ఉన్నాయి. కాబట్టి మీరు నాణ్యమైన తుపాకులు కనుక మాకు సరసమైన ధరలో కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ లో లాగా ఉంచుకొని మాకు ఇచ్చారనుకోండి, పాకిస్తాన్ లేపేస్తాం మేమే. ఇప్పటికే మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ పాకిస్తాన్ ని మేము ఎలా సైనికుల్ని ఊచకొత్తకొస్తున్నాం. 200-300 మంది చంపారు పాకిస్తాన్ సైనికుల్ని బెల్జిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. కాబట్టి మోడీ నువ్వు కంగారు పడకతండి, మాకు ఆయుధాలు పంపించండి, మేమే పాకిస్తాన్ ని లేపేస్తాం, మీకెందుకు చేతికి మట్టి అడ్డుతుంది అంటూ మోడీ గారికి రిక్వెస్ట్ పంపించినట్టు తెలుసు. సార్ ఇక్కడ ఇండియా అనేది ఎవరిని నమ్మదు బాస్. బెల్జిస్తాన్ వాసులకి చెప్తూ ఉన్నా, ఇండియా ఎవరిని నమ్మదు. ఇండియా డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్న మిమ్మల్ని అయితే అసలు నమ్మదు. ఎందుకంటే మీరు మా ఆయుధాలు అడుగుతారు. మోడీ గారు వీళ్ళంతా నిజమైన నమ్మే రకాలు కాదు. ఒకవేళ నిజమే నమ్మినా కూడా ఆయుధాలు తీసుకెళ్లి మీరు ఉగ్రవాదులంతా కలిసి మళ్ళీ మా మీదకే వస్తారు. అర్థమవుతుందా? మీ గేమ్ మాకు తెలుసు సార్ అంటూ చాలా మంది నెట్ జనులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ పైన నిజంగా చెప్పాలంటే బెల్జిస్తాన్ వాళ్ళు దండయాత్ర చేస్తూనే ఉన్నారు, పాకిస్తాన్ ఆర్మీని చెప్పేస్తూనే ఉన్నారు. అంతవరకు ఎందుకు? 46% బెల్జిస్తాన్ పాకిస్తాన్ లో. అర్థమైంది కదా. సో వాళ్ళకి కొంచెం ఆయుధాలు కావాలంటూ మోడీ గారికి రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు. అయితే బెల్జిస్తాన్ ఇండియా కలిసి సోదరులా మెలుగుదాం, మేమే పాకిస్తాన్ లేపేస్తాం, పాకిస్తాన్ మొత్తం మేమే ఆక్యుపై చేస్తా ఉన్నారు. నమ్మొచ్చా? ఇచ్చేద్దామా మిసైల్స్? సో ఇటువంటి రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏ దేశ పరువు ఆ దేశమే కాపాడుకో. దొడ్డిదారులు వెనక నుంచి యుద్ధం చేయడానికి మాది పాకిస్తాన్ కాదు బాస్, ఇండియా. ఒకవేళ మీరు నిజంగా బెల్జిస్తాన్ వాసులు ఇండియాకి హెల్ప్ చేయాలనుకుంటే వచ్చి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వండి, సరిపోతుంది. గన్స్ అన్ని వస్తాయి. నిజంగా కావాలంటే పాకిస్తాన్ ని మీరే యుద్ధం చేసుకుంటే వెళ్ళి గెలుచుకొని మాతో స్నేహంగా ఉండి మీకు దౌత్య సంబంధాలు స్నేహభావంతో కలిసి బ్రతికేద్దాం. జమ్మూ కాశ్మీర్ టచ్ చేయకుండా ఉంటే చాలు ఎవడైనా. అఖండ భారతాన్ని ఎవడో టచ్ చేయకుండా ఉంటే చాలు అనేది మా దేశం యొక్క సిద్ధాంతం. మా పైన ఎవడు దాడి చేయనంత వరకు మేము ఎవరిని టచ్ చేయాలి. వన్స్ మీరు మా పైన ఎటువంటి దాడి చేస్తారో దాన్ని తిరిగి ఇవ్వడమే, ఆ రిటాలియేషన్ చూపించడమే మా దేశం యొక్క గొప్పతనం. మా అంతటా మేము ముందడుగు ఎప్పుడు వేయం. అలా అని ఎవడన్నా వేస్తే ఆ అడుగులు అరగకుండా ఉండవు. అర్థమవుతుంది కదా. సో బెల్జిస్తాన్ వాసులు మోడీ గారికి ఇటువంటి రిక్వెస్ట్ పెట్టారు. మీరైతే ఏం చేస్తారో చెప్పండి కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.